రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం, జెరెమియా 35 chapter 9 verse. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 9వ వాక్యం. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగినట్లుగా ఉన్నాం. చూడండి, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించినట్లు మేము విధేయులై ఉన్నాం. నేను అంటాను, తల్లిదండ్రులు చెప్తే వినే బిడ్డలు ఉంటే ఎంత బాగుంటుంది. తల్లిదండ్రులు, భక్తి కలిగిన తల్లిదండ్రులు తాగుబోతులు, వ్యభిచారులు, లోకస్తులు కాదు, కానీ భక్తి కలిగిన తల్లిదండ్రులు చెప్తే వినే బిడ్డలు ఉంటే ఎంత బాగుంటుంది అంటాను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈయన చాలా భక్తిపరుడు. వాళ్ళ బిడ్డలు 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 ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా, ఆయన చనిపోయాడు, ఆయన చెప్పిన మాటలు మాత్రం వాళ్ళ బిడ్డలు మర్చిపోవడం లేదు. ఏం చెప్పాడు? దొంగతనాలు చేయండి, అబద్ధాలు చెప్పండి, మోసాలు చేయండి, వ్యభిచారాలు చేయండి అని చెప్పలేదు ఆయన. చూడండి, ఈ రోజుల్లో తప్పుడు పనులు చేసే వాళ్ళకి, తప్పుడు ఆలోచనల ప్రకారం నడిచే వాళ్ళకు సపోర్ట్ చేస్తారు తల్లిదండ్రులు కూడా. కొంతమంది, చాలా మంది నీతిగా నడిచే వాళ్ళు, నీతిగా నడిపించే తల్లిదండ్రులను ఎంతమంది గౌరవిస్తున్నారండి ఈ రోజుల్లో? ఏ బిడ్డ గౌరవిస్తున్నారండి? ఏ బిడ్డలు గౌరవిస్తున్నారండి? నీతిగా బ్రతికే తల్లిదండ్రులను, నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? వింటే ఎంత బాగుంటుంది, వింటే ఎంత బాగుంటుంది. వాళ్ళ తండ్రి ఎప్పుడో చెప్పాడంట. అంటే తండ్రి అంటే వాడికి 5-6 తరాలు అయిపోయాయి, చాలా తరాలు అయిపోయాయి. ఆయన అందరికీ తండ్రి అయినా కాబట్టి వాళ్ళ బిడ్డలు 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 ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారమే నడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారమే జీవిస్తున్నారు వీళ్ళు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? చదవండి ఆ మాటని. యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులన్నట్లుగా కాపురానికి ఇల్లు కట్టుకోవడం లేదు. మేము గుడారాల్లోనే ఉన్నాం. వాళ్ళ నాయన చెప్పాడంట, వద్దు నాయన ఇల్లు కట్టుకోవద్దండ్రా, గుడారాల్లో ఉండండి. వాళ్ళ నాయన చాలా భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి దేవుని మాటలు చెప్పాడు ఆయన. అంటే ఈ లోకాన్ని ఎక్కువ అమితంగా ఆశించద్దండి, అమితంగా ఎక్కువ ఆశించద్దండి అని. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు కొంటున్నారు, పెండిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ భూములు కొంటున్నారు. అయితే ఏం చెప్పాడంట, మీకుండేదానికి ఇల్లు కట్టుకోవద్దండి అయ్యా, మీరు గుడారాల్లోనే నివసించండి అని చెప్తే ఆయన చెప్పేసి చచ్చిపోయాడండి. వాళ్ళ తాతలు వాళ్ళ బిడ్డలు 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 ఆయన చెప్పినట్టు ఇల్లు కట్టుకోలేరు. మనోళ్ళు ఇల్లు కట్టాలా, ఒక ఇల్లు ఉంది కదయ్యా, ఇంకా ఇల్లు కట్టాలా, బాడీకి ఇస్తే 5,000 వస్తుంది బాడీకి, ఇంకొక ఇల్లు కట్టాలా, ఇంకొక ఇల్లు కట్టాలా.
అని తాపత్రపడుతుంటాం. దేవునికి ప్రేమైన వాళ్ళరా, మేము దగ్గర మేము ఈ సిట్టింగ్ ప్రాంతానికి వచ్చేసి ఒక ఎన్ని ఏళ్ళైతుందమ్మా? 25 పైబడింది. ఇంతవరకు మా ఇల్లు కానీ ఎట్లున్నాయో, మా భూములు ఎట్లున్నాయో మేము ఇంతవరకు చూడలేదు. కొన్ని అమ్ముకున్నాం, ఆ మదనపల్లి ఉండేటివి కొన్ని పొలాలు అమ్ముకున్నాం. దేవుని ఆలయం కట్టడానికి ప్రయత్నించాం. దేవుని ఆలయం కట్టాం. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక స్టేజ్ వేయాలని ప్రారంభించాం. ఇసుక కంకర అంతా కూడా తోలాం. దేవుడు కడతాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. మనుషుల పైన ఆధారపడము, దేవుని పైన మాత్రమే ఆధారపడతాను నేను. అందుకనే మీకు ఏం చెప్పడం లేదు మధ్యలో. పైన కింద బౌల్లో కొంత గ్రానైట్ వేసినప్పుడు మీకు ఏం చెప్పలే. దేవుని పైన ఆధారపడతాము. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, వాళ్ళ తండ్రి చెప్పాడంట మీ ఇల్లు కట్టుకోవద్దని రాను. వాళ్ళ తాత చెప్తే వాళ్ళు తరతరాలు కూడా ఇల్లు కట్టుకోవడం లేదు. ఈ రోజుల్లో తండ్రి చెప్పిన మాట, తాత చెప్పిన మాట, ముత్తాత చెప్పిన మాట ఎవరు విని బతుకుతున్నారు? వింటే మీ బిడ్డలు ఎంత బాగుపడతారు? తండ్రి చెప్పే మాట వింటాడారా? ఆయన ఏం చెప్తున్నాడు? ఇల్లు కట్టుకోవద్దని ఆయన గుడారంలోనే ఉండండి. ఇంకేమంటున్నాడు? కట్టుకున్నట్టు లేదు. ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుకోలేదంట. ద్రాక్ష వనాలు సంపాదించుకోలేదు, పొలాలు సంపాదించుకోలేదు, ఏం విత్తనాలు విత్తనం లేదు. ఇంకా గుడారాల్లోనే నివసిస్తున్నాము. అయితే ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండులకును సిరియనుల దండులకును భయపడి మనం యెరూషలేమునకు పోదుము రండని మేము చూడండి. మీరు చూడండి, వాళ్ళ తండ్రి చెప్పాడంట, నాన్న ఇల్లు కట్టుకోవద్దనరా, ఇల్లు కట్టుకోవద్దనరా, ద్రాక్ష రసం తాగద్దనరా, అంటే సారాయి గిరే తాగద్దనరా, బంగారు తాగద్దనరా, నాటసారి తాగిద్దనరా. ఎట్లా? వాళ్ళ తండ్రి చెప్పాడంట. గుట్కాలు చిట్కాలు వేసుకోవద్దనరా అని చెప్పాడంట. వాళ్ళు ఇంతవరకు వేసుకోవడంలే, ద్రాక్ష రసం తాగడంలే, ఇల్లు కట్టుకోవడంలే, ద్రాక్ష తోటలు కొనడంలే, విత్తనంలే, గుడారాల్లోనే నివసిస్తున్నారు దేవునికి సాక్షులుగా. మా నాయన చెప్పాడు, మా తాత చెప్పాడు, మేము అట్లే జీవిస్తాం, దేవునికి సాక్షులుగా ఉంటాం. ఈ భూమి పైన ఏది మాకు ఆశించాము. మేము మాకు ఇళ్ళు అవసరం లేదు, మాకు బంగ్లాలు అవసరం లేదు, మాకు భూములు అవసరం లేదు. నాకు భూములు, ఇల్లు, ఆస్తులు, అంతస్తులు కావాలంటే ఇంకా ఎన్నో సంపాదించుతుంది. కానీ అవన్నీ అన్ని అమ్మి దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాం. సంపాదించింది ఎందుకో తెలుసా? అక్కడ ఉంది మనకు స్థిరమైన నివాసం. ఆమేన్. ఈ పక్క ఇల్లు అవసరం లేదు. వాళ్ళ ఆయన చెప్పాడంట ఆ మాట. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పే మాటలు ఎంతమంది విని దాని ప్రకారం నడుస్తున్నారు? ద్రాక్ష రసం తాగొద్దన్నాడు, తాగలేదు. విత్తనం వేయదన్నాడు, వేయలేదు. ఇన్ని కట్టద్దన్నాడు, కట్టలేదు. అయ్యా, ఒక తండ్రి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎంతమంది బిడ్డలు ఉన్నారు వినేవాళ్ళు? ఉన్నారా? మర్చికైనా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినేవాళ్ళు ఉంటే
ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బాగుపడే ఛాన్సెస్ ఉండవు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే తల్లిదండ్రుల మాటలు ఎవరైతే వింటారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కొంతమంది చూడండి, వాయి వరుస ఏముండదు. వదినైనా ఒకటే, అక్క అయినా ఒకటే, చెల్లి అయినా ఒకటే, భార్య అయినా ఒకటే కదా. మీకు అర్థమవుతుందా? అత్త అయినా ఒకటే, అక్క అయినా ఒకటే. అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అర్థమవుతుందా మీకు? ఎలాంటి సంబంధాలు మీరు కలిగి ఉన్నారు? దేవుడు మీకు ఏం బోధిస్తున్నాడు? ఎలాంటి పాపాలు జీవిస్తున్నారు? మేము చేసింది వీళ్ళకి ఎట్లా తెలుస్తాయి అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి. మా అక్కతో మా చెల్లితో వరుస ఉండేతో నాకు అక్రమ సంబంధం ఉండేది, వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నాడు కదా. నా దేవుడు పరిశుద్ధుడయ్యా. అక్క చెల్లి వరుస ఉండే వాళ్ళతో, తల్లి లాంటి దాంతో ఎలాంటి అక్రమ సంబంధాలు జీవిస్తున్నారు? దేవుడు చెప్పిన మాటలు ఎందుకు వినరు మీరు? తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటే బాగుపడతారు కదా. బాగుపడరా? బాగుపడతారా? బాగుపడరా? భక్తి కలిగిన తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటే మీరు బాగుపడతారు. ఏమంటున్నాడు సామెతల గ్రంథంలో? సామెతల గ్రంథం 31 వాక్యం నుంచి చదవండి. నా కుమారుడా నేనేమంటానయ్యా? నేను కన్న కుమారుడా, నేను కనిన కుమారుడా నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును? చదువు. నీ బలమును 4 వరకు. నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము. రాజులను నశింపజేయు. ఏంది? ఎట్లంట? నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము. మన వాళ్ళు ఎవరు కనిపిస్తే వాళ్ళే. మన బలము స్త్రీలకి ఇవ్వకూడదయ్యా, ఒక భార్యకి తప్ప. బావ పెళ్ళాంతూనే ఉంటారు, మళ్ళా పైకేమో బావా అని వస్తాడు. బావ పెళ్ళాం ఏమవుతుంది నీకు? చెల్లిగా అక్క అవుతుంది. అక్క చెల్లి వరుసలు కదా. అలాంటి జీవితాలు జీవిస్తుంటారు. అలాంటి వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించకూడదు. అక్కడ తల్లి కొడుకు చెప్తా ఉంది, నాయనా నా మొక్కులు మొక్కి కన్న కుమారుడా, ఎన్నో మొక్కులు మొక్కున్నానరా నీ పైన, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. ఇంకా నీ బలమును స్త్రీలకు ఇయ్యద్దు. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు. ద్రాక్షరసము త్రాగుట అధికారులకు రాజులకు తగదయ్యా. లెమూయేలు అయ్యా తాగేది తగదు, వ్యభిచారం తగదు. తల్లి చెప్పే మాట ఎందుకంటారు మీరు? తండ్రి చెప్పే మాట ఎందుకంటారు మీరు? మీ అమ్మ మీ నాయన ఇట్లా మాటలు చెప్పిండ్రయ్యా మీకు? చెప్పిండారా ఎప్పుడన్నా? మీ అమ్మ మీ నాయన ఎప్పుడన్నా చెప్పారు ఇట్లా మాటలు ఇట్లా చేయద్దని? కానీ ఆత్మీయ తండ్రిగా నేను మీకు దేవుడు మీకు నేర్పిస్తాను. ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు మీకు నేర్పిస్తూ ఉంటాడు. ఇట్లాంటివి చేయొద్దండి అయ్యా, ఇట్లాంటివి చేయొద్దమ్మా, ఇట్లాంటివి చేయకూడదు తల్లి,
మీ అమ్మ మీ నాన్న చెప్పరు మీకు, ఎందుకంటే వాళ్ళే నువ్వు సేవ తింటే వాళ్ళు పడి తింటారు. మా ఊర్లో ఉన్నాడు, వాళ్ళ నాయన సారాయి తాగుతాడు. వాళ్ళ ఆయన పిలుస్తాడు, కొడుకు ఈదులో నిలబడుకో, రే నువ్వు సారాయి పొట్లాలు తెప్పించుకొని తాగుతావురా, నేను పొట్లాలు కాదు నా చెంపుతోనే తాగుతాను చూద్దురా అంటాడు కొడుకు నాయన్ని. నువ్వు పొట్లం తాగితే నేను చెంపుతో తాగుతా ఉన్నాను అంటే, నువ్వు కొంచెం తాగితే నేను ఎక్కువ తాగుతాను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, దేవుని వాక్యం మీరు వినకపోతే మీ తల్లిదండ్రులు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, ఈ లోకరీతిగా ఉండే తల్లిదండ్రులు ఎవరు మీకు ఇవి నేర్పించలేరు, నేర్పించరు కూడా. వాళ్ళు సూచిస్తున్నట్లు వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అంటారు వాళ్ళు వ్యభిచారం చేస్తాను కూడా పెళ్లి కాగానే, ఏమన్నా అంటే చచ్చిపోతారా అని సూచిస్తున్నట్లు బాగా అంటారు. అందుక మీ బిడ్డలు కనుక్కోండి, సిగ్గుండద్దు మీకు మీ జన్మానికి. మీరు నేర్పిస్తే మీ బిడ్డలు ఎందుకు నేర్చుకోరు? అసలు మీరు నేర్చుకుంటే కదా. మీరే ఆమె చేతులకి పోతారు. ఎవరు మా పోయేది ఆమె చేతుల నుంచే? నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఒక తండ్రి కానీ, ఆత్మీయ తండ్రి కానీ, ఆత్మీయ తల్లి కానీ, దైవ భక్తి కలిగిన వారు మీకు చెప్తే దాని ప్రకారం నడిస్తే మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం దీవిస్తాడు. వీళ్ళు వాళ్ళ నాయన చెప్పిన మాట ప్రకారము ఇల్లు కట్టుకోలేదు, విత్తనం వేయలేదు, ద్రాక్షారసం తాగలేదు. తండ్రి చెప్పిన మాట ప్రకారం తరతరాలు అలాగే జీవిస్తున్నారు వాళ్ళ బిడ్డలు. ఇది గొప్ప సంతానం అండి. ఎవడు వింటున్నాడు? కడుపులో పుట్టిన బిడ్డలకు చెప్తుంటే వినడంలే. నీతి మాటలు పడికిరావు. వాడు అంటాడు నాతో, ఒక వయసు వరకే పిల్లలకు అదుపులో పెట్టుకోవాలంట, కొంచెం వయసు వచ్చినాక మనం వదిలేయాలంటాను పోయి సాగిపోని. ఒకటి చెప్తాను నాకు, కొంచెం వయసు వచ్చినాక ఏం చేయాలంట? వదిలేయాల. ఎందుకంటే గాలిపటానికి తాడు ఉన్నంత వరకే గాలిపటము ఎవరి చేతిలో ఉంటే వాడి అదుపులో ఉంటుంది ఆ గాలిపటం. నీకు అర్థమైందా? ఆ మధ్యలో తాడు తెగిపోయింది అనుకో, గాలిపటము గతి ఏం గతి? గాలిపటం గతి ఏమవుతుందమ్మా? తాడు తెగిపోయింది గాలిపటం గతి. ఏడ చదువుతుందో దేవతబడి, అవునా? ఈ తాడు తెచ్చుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు జనాలు. కొంతమంది చూడండి, పాస్టర్ ఏమన్నా కఠినంగా చెప్తే పాస్టర్కు మనకు లేకుండా లింకులు లేకుండా చేసేస్తే పోతుంది. పాస్టర్ ఎప్పుడు ఇట్లా చెప్తాడు కదా, పాస్టర్కు మనకు లింకు లేకుండా చేసేస్తే, బిడ్డలు గుడికే లేకుండా పోతే, ఆ గుడికే మనం రాకపోతే ఇట్లాంటి ఎందుకు చెప్తాడు? తెగితే నువ్వే పోతావు గాలికి. అందులో ఇప్పుడు ఈదరగాళ్ళు ఏడబడి తప్పుతారో తెలియదు. మనం చిన్న తిప్ప సముద్రంలో పడతారు, లేకపోతే పెద్ద తిప్ప సముద్రంలో పడతారు, లేకపోతే అరేబియా సముద్రంలో పడతారు. చదువుదంట ఆయన తల్లి రాజైన లెమ్మయ్యకు చెప్తా ఉంది, నా కుమారుడా ద్రాక్షరసం తాగదురా, నా మృక్కును మృక్కి కన్న కుమారుడా నువ్వు ద్రాక్షరసం తాగదురా. ఒరే నీ బలము స్త్రీలకి ఎదురా, నా మృక్కులు మొక్కి కన్న కుమారుడా నేనేం చెప్పుదురా నైనా నీతో. వీళ్ళు అంటారు
మా నాయన ఏం చెప్తే అదే చేస్తాను మీ పొద్దుటి కూడా. గట్టిగా అదే చెప్తామా? గట్టిగా గట్టిగా. ఒక ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే, రక్షణ పొందే తల్లిదండ్రులు చెప్పే, ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు చెప్పే మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యంలో నిశ్చయముగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు చెడిపోకుండా ఉండాలిరా, నువ్వు బాగుండాలి అని. ఇక్కడ అంటాడు, నా దేవునికి ప్రేమైన వాళ్ళరా, నువ్వు సారాయి నీళ్ళు తాగద్దు, వ్యభిచారాలు చేయొద్దు, నువ్వు బాగుండైనా అని తల్లి బోధిస్తూ ఉంది. మేము మీకు ఏం నేర్పిస్తామండి? ఇక్కడికి వస్తున్నారు కదా మీరు, ఇక్కడికి వస్తారు కదా మీరు చర్చ్కి, ఇక్కడ ఏం నేర్పిస్తున్నాం మీకు? ఎవరికన్నా చంపేయని చెప్తానమ్మా? వ్యభిచారాలు చేయని చెప్తానమ్మా? ఫుల్గా తాగే సాయంత్రం అయితే చెప్తానమ్మా? ఏం చెప్తాం మీకు? ఇవే కదా నేర్పిస్తాడది మీకు కొన్ని ఏళ్లుగా. మరి ఇవి నేర్చుకొని ఎందుకు మనము ఈ బిడ్డలాగా మనం జీవించకూడదు? 26:35 ఆయన ఏమంటాడు? మా తండ్రి అయిన యెహోనాదాబు యెహోనాదాబు ఏమి నేర్పించాడో అట్లే మేము బ్రతుకుతామయ్యా. మా తండ్రి ఏం చెప్తే అదే చేసి బతుకుతున్నామయ్యా. మా తండ్రి ఆజ్ఞకు మేము లోబడున్నాం. యెహోనాదాబు ఏం చెప్తే అది మేము చేస్తున్నాం. మా పిల్లలు 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 అలాగే చేస్తున్నాం. వీరిని బట్టి దేవుడు అంటాడు, యెహోనాదాబును బట్టి ఈ యెహోనాదాబు సంతానము నా యొద్ద ఉండకుండా తప్పిపోదు అంటున్నాడు. యెహోనాదాబు సంతానము నా యొద్ద ఉండకుండా తప్పిపోదు, ఎప్పుడు నా సన్నిధిలోనే వాళ్ళు ఉంటారు. ఆమేన్. వాళ్ళ నాయన నా మాట విన్నాడు, వాళ్ళ పిల్లలు ఆయన మాట విన్నారు. అందుకనే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మన జీవితాల్లో ఏం నేర్చుకుంటున్నాం? మీరు దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డలేనా? మీ తండ్రి చెప్పే మాటలు వింటున్నారా? దాని ప్రకారమే నడుచుకుంటున్నారా? దాని ప్రకారమే జీవిస్తున్నారా? మేము కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవచ్చు అయ్యా. నాకు బిడ్డలు ఉన్నారు. మా ఆస్తులు మేము గొప్ప చేసుకోవచ్చు, మా ఆస్తులు మేము పెంచుకోవచ్చు. కానీ అన్ని వదులుకొని దేవుడి పని ఎందుకు చేస్తున్నామో తెలుసా? మా దేవుడు చెప్పిన, నా తండ్రి చెప్పిన మాట అదేనా? నీకు అనేకమైన ఇండ్లు, అనేకమైన భూములు ఇచ్చాడు కదా నా కుమారుడా. నాకు ఇల్లు కట్టమన్నాడు దేవుడు. నా పని చెయ్యి అన్నాడు. ఆ పొద్దు నుంచి ఆ ఇల్లు తప్ప, ఆయన ఇల్లు తప్ప, ఆయన పని తప్ప నా పని కానీ నా ఇల్లు కానీ కట్టుకోవడం ఆపేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలకు కావాలా? వాళ్ళకి ఎత్తి పెట్టాలా? వీళ్ళకి గట్టి పెట్టాలా? అవసరం లేదండి. వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలా? ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు దేవుడు చెప్పింది చేయరు కానీ వాళ్ళకు అనుకూలంగా అన్ని చేసుకుంటూ పోతా ఉంటారు. అందుకనే ముసలి పనుల వాళ్ళకి అన్నం ఉండదు. చెప్పండి 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 చెప్పండి. ముసలి పనులు మీకు ఏముండదు? అన్నం దొరకదు, మీకు నీళ్లు దొరకవు, మీకు అయ్యో అనేవాడు ఉండడు. మీరు సస్తే, అదే సస్తే కాకపోతే రాలేదంటారు చూడండి. అయ్యయ్యో
సస్తే కాకుడు రాలేదంటే అదే బతుకుంటుంది. మళ్ళీ వాడి గొప్పతనం సచ్చినట్టు తెలుస్తున్నట్టు అంటాడు పెద్దోళ్ళు. సత్య ఎవరు రానే కానీ చేస్తాడు దేవుడు. దేవుని మాట విని దాని ప్రకారం నడువు. 10 మంది వచ్చి నీ గురించి అంగలాడుస్తారు. 10 మంది వచ్చి నీ గురించి బాధపడతారు. అయ్యో మంచివాడు చచ్చిపోయింది, మంచిది చచ్చిపోయింది అని నీ దగ్గరకు వచ్చి ఏడ్చే వాళ్ళు వస్తారు. ఎంతో మంచి బిడ్డ, ఎంతో భక్తిపరులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అని నువ్వు చనిపోయిన రోజు నీ దగ్గరికి వచ్చి ఏడ్చేవాళ్ళు చాలా మంది వస్తారు. నీ ఇష్టానుసారంగా తిరిగి నీ చిత్తానుసారంగా బతికి నువ్వు జీవిస్తే అదే కాకుడు రాదంటారు. అంతే, కాకుడు రాదు. నువ్వు చస్తే కార్య ఆరంభం కంటే కార్య అంత్యం బాగుండాలి. కొంతమంది చచ్చిపోతే ఎంత దూరమైనా పోతాము, కొంతమంది చచ్చిపోతే ఉంటాము. అవునే కదా, పీడ పోయిందిలే. ఏం పోయింది? పీడ పోయిందిలే. ఎందుకో తెలుసా? మీ క్రియలు. ఇక్కడ అంటున్నాడు కదా న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నీ జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? చూడు, అమ్మ నాయన చెప్తాడు సంసోనికి, ఒరే నాయన, సున్నతి పొందిన ఇజ్రాయేలీలో కన్యకలు లేరనుకొని సున్నతి లేని ఫిలిష్తీయులు దాని దగ్గరికి పోతాడవా? పిల్లలు తీసుకునే దానికి వద్దురా నాయన అంటే వాడు వింటాడా? అమ్మ వెంటనే అందుకని కన్నుగుడ్లు పోగొట్టుకుంటే. ఏం గుడ్లు పోగొట్టుకుంటే? కోడిగుడ్లు కాదు, కన్నుగుడ్లు. ఏం గుడ్లు? కన్నుగుడ్లు పోగొట్టుకునేమా? భక్తి కలిగిన ప్రార్థనా పరులని బైబిల్లో ఉంది. వాళ్ళు అక్కడ ఆయన భార్య తల్లిదండ్రులు, అక్కడ ఉన్న వాళ్ళు సంసోను తల్లిదండ్రులు చాలా ప్రార్థనా పరులు, భక్తి పరులు. వీడు చెప్తే ఏంటో, నాకు ఆపిటే కావాలా, ఏం కావాలా, నాకు ఆకోతే కావాలా, అదే బాగా గోకేది, ఏమి అదే బాగా కొరికేది. కాబట్టి ఈయన భక్తి కలిగిన తల్లిదండ్రులు చెప్పిన మాట ఏంటంటే ఆయన కనుక్కుంటూ పోగొట్టుకున్నాడు. ఇజ్రాయేలుకు రక్షకుడుగా ఉండండి. ఆమె చెప్పండి. ఇజ్రాయేలుకు రక్షకుడుగా ఉండి సంవత్సరం మధ్యంతరణ పోగొట్టుకున్నాడు. మధ్యంతరణ పోయాడు. సొలొమోను రాజుకి, లెమూయేలుకి వాళ్ళమ్మ బతిమాలి చెప్తే కూడా ఇల్ల ఆయన అంటాడు, నేను మద్యము తాగి నేను వెర్రివాడిలాగా ప్రవర్తిస్తుంది అంటాడు. ఒరే తాగద్దురాడు వాళ్ళమ్మ చెప్తే, ఊరోళ్ళకంతా బలం ఎదురా అంటే 1000 మందిని చేసుకుంటావా? ఎంతమంది 1000 మంది కావాలి నీకు? ఏదో లిస్ట్లో లేని వాళ్ళు ఎంతమంది? ఇంకా అడపా లిస్ట్లోకి వచ్చిన వాళ్ళు 1000 మంది. 300 పర్మనెంట్, 300 పర్మనెంట్, 700 స్టెప్నీలు. ఏమ్మా మీకు అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల మాట వినకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాము, దేవుడిచ్చే రక్షణను పోగొట్టుకుంటాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 7వ వాక్యంలో చదవండి.
మార్కు సువార్త 9:7 త్వరగా. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు. ఈ మేఘములో నుంచి ఒక స్వరం ఇస్తా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి, బతుకుతారు. ఆమేన్. అయ్యా, ప్రియ కుమారుని మాట వినాలి మనం. భక్తి కలిగిన చిన్న బిడ్డలు చెప్పినా, కడుపులో పుట్టిన బిడ్డలు చెప్పినా, భక్తి కలిగిన తల్లిదండ్రులు చెప్పినా, భక్తి కలిగిన కొడుకు కూతురు చెప్పినా మనం వినాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అయ్యా, మీరు బాగుపడతారు అని చెప్తున్నాడు దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట మీరు వినండి, మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట వినండి, ఆయన సలహాలు ఇవ్వద్దండి, ఆయనకు సలహాలు ఇవ్వద్దండి, ఆయన గురించి చెడుగా మాట్లాడద్దండి. ఆయన చెప్పింది చేయండి, ఆయన చెప్పినట్టు వినండి. కొంతమంది సంఘంలో వాక్యం వినేసి ఎన్నోగా చెప్పిన తర్వాత పక్క వాళ్ళు చెప్తారు, ఈరోజు ఇట్లా వాక్యం చెప్పా, ఇట్లా చెప్పాలా, ఆలోచించండి మీరు. దేవుడు ఇచ్చే మాటను మీరు విని దాని ప్రకారం మీరు నడిస్తే బాగుపడతారు. దేవుడు ఇచ్చే మాటను ఒక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ బిడ్డ, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, లేక ఆత్మీయులు ఎవరైనా కావచ్చు, ఎవరు చెప్పినా మనం వినాలి. దేవుడి మాటలు చెప్తే అంటే దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం జీవించాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏమంటున్నాడు? సంఖ్యాకాండంలో చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా. అంతేకాదు, నీవు పాలు తేనెను కసిరించి దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములను ద్రాక్ష తోటల గల స్వాస్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషులు కన్నులను ఊడదీయదువా. చూడండి, మోషే నాయకుల పైన తిరుగుబాటు చేస్తున్నారండి. నాయకుల పైన తిరుగుబాటు చేసేవారు, సేవకుల పైన తిరుగుబాటు చేసేవారు. ఇర్మీయా గ్రంథం 35:7 వాక్యం కూడా చదవండి. మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అవి మీకుండనే కూడదు, మీరు పరవాసము చేయు దేశములలో దీర్ఘాయుష్మంతులు అగినట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించను. అతడు మా నాయన, మా తాత, మా ముత్తాత మాకు ఆజ్ఞాపించాడు చేయమని. అందుకనే మేము ఇలాగ చేస్తున్నాం, అందుకనే మేము ఇలాగా. అయ్యా, వినేవాళ్ళు కావాలయ్యా. విన్నోళ్ళు ఎందుకు చెప్పండి? దేవుని మాట విన్నోళ్ళు ఎందుకు చెప్పండి? దేవుని మాట వినేవాళ్ళు కావాలి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినేవాళ్ళు కావాలి దేవునికి. దేవుని సొత్తు మనం, దేవుని సొత్తు మనం. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు చదవండి 2 రాజుల గ్రంథంలో 5:26 చదవండి. 5వ అధ్యాయం 26వ వాక్యం. అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్లను
తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి చూడండి అయ్యా, మనకి ఇవి సమయాలు కాదు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఈ ద్రాక్ష తోటలు, ఈ ఇండ్లు, ఈ గొడ్లు, ఈ లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకునేదానికి కాదు. ఏదో పుట్టపూటి కోసం మనం పని చేస్తేనే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే అనేది నేర్చుకోవాలి ఈ కాలం. హల్లెలూయా. ఈ జానడు పొట్ట కోసం మనం పని చేసుకోవాలా, దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా చేసుకోవాలా, మనము దేవునికి సాక్షులుగా బ్రతుకాలా. అంతేగాని ఇల్లు కడదాం, తోటలు నాడదాం, ఆడకొందాం, ఈడకొందాం, అవి కొందాం, ఇవి కొందాం, ఆడగట్టి పెడదాం, ఈడగట్టి పెడదాం, పెద్ద కొడుకు కోటి, చిన్న కొడుకు కోటి, నడి కొడుకు కోటి, మనవరాలు కోటి, ముత్తాడు కోటి. ఎన్ని కావాలి మనకి? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నాకు సుబ్బమ్మ ఈడాడిన వాళ్ళ స్థలం ఉంది సార్, అది బరిలో కన్నా ఇచ్చేస్తాం సార్ అది ఒకరోజు వచ్చి ఇస్తే వెళ్ళాం ఆంటీ. మళ్ళీ లాస్ట్కి ఇప్పుడులా అది వాళ్ళ నాయన ఏం చేసాడంటే, సుబ్బమ్మ భర్త ఏం చేశాడంటే కూతురు కలిసాడు ముగ్గురికి. ఇప్పుడు ఆ కూతురు ఏమంటారు తెలుసా? అమ్మ నా కూతురు ఇల్లు కట్టేవాడు కానీ ఒక కూతురు అంటుంది, ఇంకో కూతురు అంటుంది ఓయమ్మ ఇది నా బిడ్డకు కావాలని అంటుంది. మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం వినండి. మనం ఈ లోకాన్ని సంపాదించుకుని ఏం వెతుకొని పోతాం. బిరే రీతిలో వచ్చాం, బిరే రీతిలో పోతాం. మణిలేక కలిసిపోదమ్మా. ఇది మొన్నే అమ్మా, ఈ శరీరము మొన్నే. ఏమి ఎత్తుకొని పోను, ఎత్తుకొని పోయేదానికి అవకాశము లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ బిడ్డలంట వాళ్ళ నాయన చెప్పినట్టు ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్ష తోట నాటలేదు, ద్రాక్ష తాగలేదు, ద్రాక్ష రసం తాగలేదు, విత్తనము విత్తలేదు. వాళ్ళ ఆయన ఏం చెప్పినట్టు దాని ప్రకారం నడుస్తున్నారు దేవుని ఎందుకు భయభక్తులతో. ఈ రోజుల్లో మనము చాలా మంది తాపత్రయపడి టయానికి అన్నం కూడా తినకుండా, కొంతమంది చూడండి 2 పండుగలు తోముతారు మధ్యాహ్నం 2 పండుగలు తోముతారు. ఏమమ్మా అంటే మరి పండు సార్, ఆ పండు ఎప్పటికి ఈ టైం అవుతుంది సార్, మళ్ళీ దోముతుందంట పాపం అమ్మ. ఏడా పండ్లు మళ్ళీ దోమి అంత సంగతి తిని ఇంకా రాత్రికి అది వస్తుంది. అదే ఏదో కడుపు ఉబ్బరంగా ఉంది, నాకు వద్దు అని రాత్రి కొనుక్కుంటుందా. మళ్ళా పొద్దున్నే మళ్ళీ మరుసటి రోజు 2 విధాము ఆ పండుని చేసి కరెక్ట్గా 40-50 కాగానే ఎగిరిపోయింది. ఏంటి ఎత్తండి అయ్యో అప్పుడే పైన. ఏం చేస్తాం చెప్పండి? టయానికి అన్నం తిని, టయానికి మనం ఆరోగ్యాన్ని కాపాడుకొని, వస్త్రం ముఖ్యం కాదు, వస్త్రం మనకు కావాలి, దానికంటే ఎక్కువ ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యానికంటే ముఖ్యము ప్రాణం. ఈ ప్రాణాన్ని మనము నరకం లేకపోకుండా కాపాడుకోవాలి, శరీరము అనారోగ్యంలో పడకుండా కాపాడుకోవాలి. కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తున్నాను, దేవుని వాక్యం వినండి. వీళ్ళు వాళ్ళ నాయన ఏం చెప్పాడో అదే చేస్తా ఉన్నారు. మేము ఆలోచించాం ఒక పైన సండే స్కూల్ వేయాలి అని, పిల్లలకు బాగుంటుందని మేము ఉద్దేశించినప్పుడు దేవుని గమనిస్తున్నాం, ప్రార్థన చేసాం, చదువు ప్రారంభించాము. దేవుని నామంలో, యేసయ్య నామంలో ప్రారంభించాం. దేవుడే కార్యాలు చేస్తాడు, దేవుడే కట్టేది, మనము కట్టేది. మనము నిమిత్త మాత్రం ఆయన కడతాడు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువారి ప్రయాస, యెహోవా పట్టణంలో కాపు కాయనిలా కాయవారు రాత్రంతా వెలుగునే ఉంట. అన్ని వ్యర్థమే, ఆయన చేసుకోవాలి మన పట్ల.
కాకపోతే మనం ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఆయన చెప్పినట్టు మనం వినిపోవాలి. మీ అమ్మ మీ నాయన అంటే భక్తి కలిగిన వారు, ఆత్మీయ తండ్రి కావచ్చు, లేకపోతే శరీర ఆత్మీయులు కావచ్చు, శరీర సంబంధమైనవి కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వారు చెప్పిన దేవుడు చెప్పిన మాటను నువ్వు లోబడి జీవించాలి. ఇక్కడ వాక్యతనకారుడు రాస్తున్నాడు 37 వాక్యము, కీర్తన 37:16. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఎట్లా నీతిమంతునికి కలిగి ఉన్నది కొంచెం ఉంటే బా ఎట్లమ్మా, నీతిమంతునికి కొంచెం ఉంటే చాలంట. భక్తిహీనునికి చాలా ఉన్నా కూడా ఎట్లా చదువు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను కొంచెం కలిగి ఉంటే చాలానికి, బహుమంది భక్తిహీనులకున్న కొంచెం కలిగి ఉంటే చాలమ్మా. ఉండేదానికి గూడు, తినేదానికి కూడు, కట్టుకునేదానికి గొడ్డ, కొంచెం ఉంటే చాలమ్మా. ఎవరికి? నీతిమంతులకి. ఎవరికి? నీతిమంతులకి. అంటే నీతిమంతుడు అంటే యేసు స్వామి నీతిమంతుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళంతా ఉచితంగా నీతిమంతులయ్యాం. హల్లెలూయా. ఆ నీతిమంతులైన మనకి కొంచెం ఉన్నా కూడా చాలు. ఆమేన్. హల్లెలూయా. 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలే. ఓ బా. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిని 7 గంపలు నింపారు. ఎంతండి? ఎంత? ఆలోచించండి. కొంచెమే. అక్కడ వాక్యం చెప్తుంది, చదవని మాటని. నీతిమంతునికి కలిగినది కొంచెమైతే కూడా బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇది శ్రేష్టము. యాదే చెప్పండి గట్టిగా. కొంచెము నీతిమంతులకున్న కొంచెము భక్తిహీనులకున్న అంతటి కంటే శ్రేష్టము. ఇవి శ్రేష్టమైనవి. భక్తిహీనులకు ఉండే ధన సమృద్ధి కంటే, నాకంటే ముందు పుట్టిన వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకున్నారు. ఆంధ్రలో ఆస్తులు, కర్ణాటకలో ఆస్తులు, తమిళనాడులో ఆస్తులు, తెలంగాణలో ఆస్తులు. ఏడుంటాయి ఆడ అంత బాడికి వస్తుంది, ఏడు ఇంత బాడికి వస్తుంది, ఆడ ఇంత పింఛన్ వస్తుంది, ఆడ అంత పింఛన్ వస్తుంది అంటే అక్కకి కూడా అంటాను మీరు. కానీ ఏమీ లేదు, నాకు కొంచెమే శ్రేష్టము. అనేకులకి ఇచ్చేవాడిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. తిరుపతి సిటీలో ఎకరాలు ఉన్నాయి స్థలాలు. తిరుపతి స్మార్ట్ సిటీ చేశారు కదా, దాంట్లో ఎకరాలు ఇల్లు దిగి ఉన్నాయి. భక్తిహీనులకు ఉన్న దానికి విస్తారమైన ధనం కంటే నీతిమంతుడుగా ఉండేవాడికి కొంచెం ఉంటేనే శ్రేష్టం అంట. తింటే అయిపోతుందని జోగులు పెట్టుకుని గిల్లుకొని తినేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చేది శ్రేష్టమైనవి. కొంచెమే శ్రేష్టంగా ఉంటామయ్యా. నువ్వు చాలా సంపాదించిన అది శ్రేష్టమైనవిగా ఉండవు. అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. అది నీకు లాభదాయకము కాదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నీ తండ్రి నీ తల్లి చెప్పే మాట ప్రకారం జీవిస్తావా? నా దేవుడు చెప్పే మాటల ప్రకారం, పరమ తండ్రి అయిన దేవుడు చెప్పే మాటల ప్రకారం జీవిస్తావా?
నీ జీవితకాలం అంతా. అక్కడ అంటాడు 1 తిమోతి 6:6 చూడండి. 1 తిమోతి 6:6 కూడా చూడండి ఒకసారి. 1 తిమోతి 6:6 సహితమైన సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. ఎట్లా అంటే గొప్ప లాభ సాధన. సంతృష్టి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనము. ఈ భక్తే మనకు లాభం. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఈ భక్తి లేకపోతే లాభం లేదు మనకి. ఎక్కడ లాభం? పరలోక రాజ్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో. ఆమేన్. స్విస్ బ్యాంకులో కాదు, ఇండియన్ బ్యాంకులో కాదు, స్టేట్ బ్యాంకులో కాదు. నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? భక్తిహీను లేక ధనము, విస్తారమైన ధనము కంటే నీతిమంతుల యొక్క కొంచెమే శ్రేష్టమైనది. నువ్వు ఎలాగ జీవించాలనుకుంటున్నావు? నా దేవుడికి ప్రియమైన అన్నాను, దేవుడికి లోపడతారా? ఉదయ కాలంలో దేవుడు నేను చెప్తున్నాడు, అది శ్రేష్టంగా ఉంటుంది. ఒక్కొక్కరున్న చిన్న చేపలు, చిన్న రొట్టెలు తీసుకొని దేవుడు ఆశీర్వదిస్తే ఆ నీతి ఒకసారి 5,000 మంది తింటే, ఒకసారి 7,000 మంది తింటే 12 గంపలకి ఎత్తారు, ఒకసారి 7 గంపలకి ఎత్తారు. సమృద్ధిగా ఉంది, అది శ్రేష్టంగా ఉంటుంది. నువ్వు భక్తిహీనంతో ఎంత సంపాదించినా వాళ్ళ నోరు కొట్టి, వీళ్ళ నోరు కొట్టి, వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, వాళ్ళ ఆస్తి వీళ్ళ ఆస్తి, వీళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తి దోచుకున్నా నీకు ప్రయోజనమేమి ఉండదు. నీకు ఆశీర్వాదకరంగా ఏమీ ఉండదు. సంతృష్టి కలిగిన దైవభక్తే నీకు గొప్ప లాభదాయకం. సంతృష్టి కలిగిన భక్తే నీకు గొప్ప లాభదాయకం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందామా దేవుడు చెప్పే మాటలు, మన పరమ తండ్రి చెప్పే మాటలకు లోపడదామా? విజేత కలిగి చూపిద్దామా? విజేత కలిగి బ్రతుకుదామా? ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే చదవండి ఆ మాటలు. 3వ వాక్యం చదవండి, 35:3. నేను ఇర్మియా కుమారులకు యజన్య మనుషుడైన మనవుడనైన హబజ్జియాను, అతని సోదరులను, అతని కుమారులందరినీ, అనగా రేగాబీల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడు ఇత్తల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయషేయ గదికి పైగా ఉన్నెను. నేను రేకాబేలు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము అని. అబ్బా, మా నాయన చెప్పాడయ్యా, మా తాత చెప్పాడయ్యా, మేము త్రాగం. మా పాస్టర్ చెప్పాడయ్యా, మేము ఈ చెడు పని చేయము. మా ఆత్మీయ తల్లి చెప్పాడయ్యా, మా ఆత్మీయ తల్లి చెప్పిందయ్యా, మేము ఈ పాడు పనులు చేయము. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? కడుపులో పుట్టిన బిడ్డలు దేవుడు తండ్రి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినే రోజులు కాదండి. వాళ్ళే పాడైపోతారు, వాళ్ళే పాడైపోతారు. ఒకసారి నేను యేసు స్వామిని నమ్ముకోండి, నేను వ్యాపారాలు చేసేవాడిని. నా దగ్గర ఒక అబ్బాయి చీటీ వేశాడు. నేను అప్పుడు చీటీలు కూడా జరిపేవాడిని, కొన్ని లక్షల రూపాయల చీటీలు ఆ రోజుల్లోనే జరిపేవాడిని నేను. వాడు చీటీ ఎత్తుకొని పోయాడు.
డబ్బులు కట్టకపోతే వాడు రోడ్లోకి వస్తే ఏమవుతుందో తెలుసు వాడికి కూడా తెలుసు వాడికి, డబ్బు కట్టకన్నా. లేదంటే డ్యూటీకి వచ్చినా ఏమవుతుందో తెలుసు వాడికి. ఇంకా నేను ఆయన ముందరికి పోలేను, ఆ డ్యూటీకి పోయినా కూడా ఇచ్చిపెట్టాను, ఆ డ్యూటీలో నుంచి లాక్కొని పోతాడు. కాబట్టి వాడు ఏం చేశాడు, డ్యూటీకి పోయాడు, ఇంట్లో ఊరేసుకునేసి. ఏమేసుకున్నాడు? ఊరేసుకునేసాడు. ఊరేసుకున్నాడు. మాకు తెలియదు ఈ విషయాలు. ఏమో నేను అడిగాను, ఏమన్నా పలానాడు డ్యూటీకి వచ్చినాడు అని. రాలేదు సార్, రాలేదప్పా ఆయన 3 రోజులు వచ్చి 4 రోజులు అని చెప్తున్నారు. వాళ్ళు ఊరేసుకునేసినాడు, మాకేం తెలుసు. మళ్ళీ వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మ నాయకులు లేరంట, డ్యూటీకి వెళ్ళిపోయినాడు. ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో చూసి తలుపు బాగొట్టి ఏదో దించారు. మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏదో బతికించారు. ఎందుకురా ఊరేసుకుని చచ్చిపోయినావు అని అడిగారంట వాళ్ళు. నీకేం తక్కువ వచ్చిందిరా, మేము ఇంత డబ్బులు సంపాదిస్తున్నాము. వాళ్ళ 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన. వాడికి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తారు. వాడేం చేసి ఇక్కడ వాడు ఉద్యోగం చేస్తాడు. అంతా సాడక మా దగ్గర చీటీ వేసి ఫస్ట్ టైం అడిగడం. వాడు ఇంకా అందరూ చెప్పారంట, వాళ్ళ ఆయన తాము చీటీ వేసినావు, ఆయన తాము చీటీ వేస్తే నువ్వు ఎత్తుకున్నావు, ఇకపోతే ఎట్లుంటుందో పరిస్థితి చెప్పాడంట వానికి. అందుకనే నేను పోయి ఊరేసుకునేసి. అంటే అంత కఠినంగా ఉండేవాడిని నేను ఒక రోజు. ఎందుకంటే దయ్యాలు ఉండేది నాకు. ఏముండేటివి? దయ్యాలండి. దయ్యాల చేత నింపబడి ఉండేవాడిని. కరుణ, కటాక్షము ఏముండదు, పెద్ద చిన్న ఏమి ఉండదు. అట్లా జీవించాను. కానీ డబ్బు దగ్గర మాత్రం ఎవరికి మునాది ఇవ్వను. ఈరోజు డబ్బులు పెట్టాలంటే నేను అట్లే ఇస్తాను. వాడు పాడిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తాను. అది ₹1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. అప్పటికప్పుడే పాడిన వెంటనే ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు చూడడం, మన డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. అట్లే వాడబట్ట. ఇది రూల్ నా దగ్గర. ఫస్ట్ చెప్పి అట్లే రాపించుకొని ఇస్తాను. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చి ఏమప్పా నా కొడుకు నన్నేం నడుపుతుంటే మాట్లాడు. వాడికి భార్య ఉంది, 2 బెడ్రూమ్ల వాడికి. నేనెందుకు చంపుతానయ్యా, నీ కొడుకు నేనెందుకు చంపుతా అంటే, ఏదో స్వామి మా వాడు ఏదో నీ దాని డబ్బులు తీసుకున్నాడంట, ఆ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు కొడతావని చెప్పి వాడు ఊరేసుకున్నాడు మా ఇంట్లో అని చెప్పినాడు. అప్పుడు నాకేమి కరుణ అని పిల్లవాడు ఊరేసుకున్నాడు. అవును కదా, నా తాను డబ్బు తీసుకున్నాడు కదా, వాడు డబ్బు కట్టాలి కదా, నేను 10 మందికి ఇవ్వాలి కదా. ఇప్పుడు 10 మంది చీటీ వేశారు, ఆ 10 మంది డబ్బు నీ కొడుకు ఇచ్చిన, ఆ 10 మందికి మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలి కదా, వాడు కట్టాలి కదా అని అన్నాను. స్వామి నువ్వు అన్నీ అడగదు స్వామి, మేము కట్టేస్తాము. ఏ వాడు కట్టకపోతే నువ్వు కట్టకపోతే ఇంకోరు కట్టకపోతే ఇంకోరు కట్టండి, నాకు డబ్బు వస్తే చాలని చెప్పాను. నాకు డబ్బు వస్తే చాలని చెప్పాను. అంటే అంత కఠినంగా జీవించేవాడిని. కానీ ఒకరోజు యేసు స్వామిని నమ్ముకున్నప్పుడు నా మనసు దేవుడు మార్చాడు. ఎవరి దగ్గర అయితే వడ్డీలు తీసుకున్నానో వాళ్ళ ఇంట్లోకి తిరిగి వడ్డీలు ఇచ్చేసాడు. అందరినీ క్షమాపణ అడిగాడు. ఇంకెప్పుడు ఇటువంటి పనులు జీవితాన్ని చేసి పెట్టేశాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుడు ఏం చెప్తే అది చేస్తే మనకు ఆశీర్వాదం. ఎందుకంటే నాకు దేవుడు చెప్పింది చేశాను కాబట్టి నేను ఆశీర్వదింపబడ్డాను. ఆ రోజుల్లో నాకు నెమ్మది లేదు. డబ్బు సంపాదించాను, ఆస్తులు సంపాదించాను, అంతస్తులు సంపాదించాను. 7 ఆస్తి ఉంది, 7 ఆస్తి లేదని లేదు. నాకు రోడ్డు పొడుపు సంపాదిస్తా పోయాను మరొకరి వరకు. కానీ నెమ్మది లేదు, సమాధానం లేదు. ఒక మొరటితనం, మూర్ఖతనం,
సాతానుని యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాను, ఆడి మాటలే వింటా ఉన్నాను. అయితే ఎప్పుడైతే నేను దేవుని స్వరం విని ఆ మెత్తని గుడ్డని దేవుడు నాకు ఇచ్చాడో అప్పటి నుంచి దేవుడు చెప్పే మాటలు విని దాని ప్రకారం నడవడం ప్రారంభించాను. అందుకని నాకు కొంచెంగా ఉన్నా కూడా అది శ్రేష్టంగా మారింది. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. నాకు కొంచెంగా ఉన్న శ్రేష్టమైతే నీకున్న దాన్ని దేవుడు శ్రేష్టం చేయబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడి మాట వింటావా? ఆయన మాట ప్రకారం జీవిస్తావా? వాళ్ళు అంటారు, మా నాన్న చెప్పిన మాట ప్రకారమే మేము జీవిస్తున్నాము. ఇంతవరకు మేము ద్రాక్షరసం కానీ మేము త్రాగి ఉండలేదు. ఇర్మియా ప్రవక్త ఇచ్చాడండి వరకు దేవాలయంలోకి తీసుకొని పోయి ఒక గదిలో కూర్చోబెట్టి ఇర్మియా ప్రవక్త ఇచ్చాడు వాళ్ళకి తాగమని దేవుడు చెప్పాడు. ఇంత చేయాలని ఇర్మియాకి చెప్పాడు దేవుడు, పలానా బిడ్డలు తీసుకొచ్చి ఈ గదిలో పెట్టి వాళ్ళని ద్రాక్షారసం గిన్నెలు వాళ్ళు తాగనేని. కానీ వాళ్ళు ఇర్మియాకి చెప్పిన జవాబు ఏందో తెలుసా? మా నాయన చెప్పాడు తాగద్దని, మేము అప్పటి నుంచి తాగడం లేదు. మీ నాయన చనిపోయి రైతురా, యుగాలు అయిపోయింది కదరా, వాళ్ళ బిడ్డలు కదరా మీరు, ఆయన చెప్పిన మాట ఇంకా పాటిస్తాడరా. అవునయ్యా, ఆయన చెప్పిన మాట ఇప్పటికీ మేము పాటిస్తూనే ఉన్నాము. అందుకే ఎవరు శ్రేష్ఠుడిగా నిలిపారు. ఆఖరి వచనం చదవండి ఆ అధ్యాయంలో 25వ గ్రంథం 35వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు యెహోనాదాబుకు సంతతి వాడు నా సన్నిధిలో ఉండకుండా ఎన్నడూ మానడు. అంటే ఎప్పుడు ఆయన ఆయన బిడ్డలు, ఆయన సంతతి ఆయన బిడ్డలు నా సన్నిధిలో ఉంటారంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలో నిలవగలిగే వాళ్ళు, ఆలయంలో నిలవగలిగే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నా దేవుడు అంటున్నాడు, వాళ్ళు తండ్రి చెప్పిన మాట ప్రకారం జీవించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నా సన్నిధిలో ఉంటారు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు లోపడగలవా? ఆ మాటలు లోపడగలవా? దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. నీకు కొంచెమైనా పర్వాలే, దాన్ని శ్రేష్టంగా మార్చబోతున్నాడు. అది 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆ కొంచాన్ని శ్రేష్టంగా నీకు మార్చబోతున్నాడు. అది సమృద్ధిగా, అది ఉబ్బికి పొంగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే శ్రేష్టం నీకు. ఈ శ్రేష్టం లేనివన్నీ వద్దు మనకి. నేను చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నా, గంగ గోవు పాలు గరిటెను చాలు, కడవడైన ఇలా కర్మపాలు. ఎట్లమ్మా? ఆవిచ్చే పాలు గెరిటెడు తింటే గెరిటెడు తాగితే తృప్తిగా బలం వస్తుందమ్మా. కళ్ళు ఒక కడవడు తాగితే అవి తలగా ఉంటాయి, ఇవి తలగా ఉంటాయి. ఏమి లాభం? బిడ్డ దాస్తాం. కర్మపాలు తాగుతున్నావా? శ్రేష్టమైన పాలు తాగుతున్నావా? ఏం తీసుకోవాలి? శ్రేష్టమైనది. కొంచెమైన భక్తి కలిగిన వారికి కొంచెం ఉన్నా కూడా అది శ్రేష్టంగా దేవుడు మారుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రారంభించుకో.